అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు ఆర్జీవీ అడ్వకేట్ బాలా ఉన్నారు. సో అసలు కేసుకి సంబంధించి అసలు ఏ డీటెయిల్స్ కూడా మాకు తెలియదు, ఇప్పటివరకు ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో మాట్లాడదాం. సార్, ఇప్పుడు చెప్పారు మీరు, అంటే ఈ కేసుకి సంబంధించి మాకు అంటే ఎటువంటి కేసు ఫైల్ చేశారు ఏంటి అనేది మేము ప్రొసీడ్ అవ్వడానికి కూడా మాకు ఎటువంటి డీటెయిల్స్ అనేవి క్లియర్గా లేవు అని చెప్తున్నారు. ఒకటండి, మాకు నోటీస్ వచ్చాయి. నోటీస్కి మేము ఆన్సర్ చేసాము. వచ్చి అపీర్ అవ్వడానికి టైం కావాలని చెప్పేసి ఫస్ట్ నోటీస్కి ఆన్సర్ చేసాము. తర్వాత 25th సెకండ్ నోటీస్ కూడా పంపించారు. సెకండ్ నోటీస్ ఈరోజు అపీర్ అవ్వమని చెప్పారు. దానికి కూడా మేము ఆన్సర్ చేసాము. మేమేం కోరుతున్నామంటే, ఇప్పుడు ఎన్క్లోజర్స్ లేనప్పుడు కేసు ఏంటి, దానికి ఏం సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాకు లేకుండా ఇప్పుడు ఆయన దగ్గర ఆయన ప్రీ షెడ్యూల్ అయిపోయి ఉన్నాయి. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ మీద ప్రీ షెడ్యూల్స్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ఇదంతా హీనియస్ అఫెన్స్ కాదు. ఫస్ట్ ఆన్లైన్కి సంబంధించిన ఒక ఎక్స్లో పోస్ట్ చేస్తున్న పోస్ట్కి సంబంధించిన అంశం కాబట్టి దిస్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్. స్టేట్ హ్యాస్ టు యాక్టివ్ ఇమీడియట్లీ. పరగో పరిగెత్తాల్సిన ఇమీడియట్ కాదు. నిజంగా అంత టైం లేకుండా ఉన్నాయంటే చాలా కేసెస్ ఉన్నాయి. ఈ కేసు ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్ట్ది కాబట్టి మాకు టైం కావాలి. దాంతోపాటు సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ప్రకారము, అలానే బిఎన్ఎస్ఎస్ ప్రకారము డిజిటల్ పోలీసింగ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యూటిలైజ్ చేసుకోండి. వర్చువల్ అపీరెన్సెస్ని తీసుకోండి, వర్చువల్ ఇన్వెస్టిగేషన్స్ని కూడా ప్రొసీడ్ చేయండి, ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన నోటీస్లో, వాళ్ళు ఇచ్చిన నోటీస్కి రిప్లైలో వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు ఏంటనేది మేము ఒకసారి చూడాలి. చూసి దాన్ని బట్టి మేము నెక్స్ట్ ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నోటీస్లో ఎటువంటి కేసు ఫైల్ ఫస్ట్ నోటీస్ అంటే ఒక కేసుకి సంబంధించిన నోటీసే. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టున్నారని చెప్పేసి అని వేశారు. వాళ్ళ కంప్లైంట్లో ఏం కంటెంట్ రాశారు, ఏం మనోభావాలు దెబ్బతిన్నాయి, అసలు ఆ పోస్ట్ రిలేటెడా కాదా, సెక్షన్స్ అనేది ఇప్పుడు కామన్గా పెడతారండి. ఇప్పుడు ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా అవ్వవా లేదా, అసలు క్రైమ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా లీగల్ వాళ్ళు ఉండొచ్చు. మేము కూడా అడిగే క్వశ్చన్స్ మాకు ఉంటాయి, మా లీగల్ డౌట్స్ మాకు ఉంటాయి. సో అవి కూడా మేము అసలు చూసుకోవాలి. ఇన్వెస్టిగేషన్స్కి కోఆపరేట్ చేస్తామని మేము చెప్తున్నాము. ఇన్వెస్టిగేషన్స్కి కోఆపరేట్ చేయమని మేము అనట్లేదు. బట్ ఇండియాలో అందరూ తెలుసుకోవాల్సిందంటే డిజిటల్ పోలీసింగ్ అనేది వచ్చింది. ఇన్వెస్టిగేషన్స్కి త్వరగా మీరు కంప్లీట్ చేసుకోవాలనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఉన్న వ్యక్తులకి డిజిటల్ అపీరెన్స్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్స్ని ఎంకరేజ్ చేయండి. దాంట్లో మీకు ఇంకా ఫిజికల్ అపీరెన్స్ కంటే మీకు ఎవిడెన్స్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది. ప్రతి ఒక్కటి కూడా వీడియో మీరు ఆ రికార్డింగ్ని సేవ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. రకరకాలుగా ఫెసిలిటీస్ అనేది వీడియోకి సంబంధించింది ఉంది కాబట్టి ఎలాగో మీరు ఆ ఫెసిలిటీస్ని యూజ్ చేయండి అని చెప్పేసి మేము కోరడం అయితే జరిగింది. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిన అవసరం. అంటే ముందు ఇచ్చిన నోటీసులో సెక్షన్లు చూసిన తర్వాతే మీరు స్క్వాష్కి వెళ్ళారా? క్వాష్ అనేది డిఫరెంట్ స్టోరీ అండి. బెయిల్ అనేది డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు ఏదైతే ప్రైమా ఫేసి ఉందని చెప్పేసి అని వాళ్ళు పెట్టున్నారో, మేము క్వాష్ చేసినప్పుడు వాళ్ళు కౌంటర్ వేస్తారు. ఆ కౌంటర్లో అసలు ఏం కేసు ఏంటి ఆ డీటెయిల్స్ అని వచ్చినప్పుడు ఫైనల్ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. అప్పుడు ఆ కేసు ఉంచాలనా లేదా తీసేయాలనేది కోర్టు డిసిషన్ తీసుకొని చెప్తుంది. అయితే ముందు 1 వీక్ టైం అడిగారు, మళ్ళీ ఇప్పుడు 2 వీక్స్ టైం అడుగుతున్నారు. ఏంటి, ఎందుకు? ఇప్పుడు ఎవరో వచ్చి కేసు పెట్టారు, అది మనకు తెలియదు. ప్రీ ఆక్యుపై షెడ్యూల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఆల్ ఆఫ్ సడన్గా ఇమీడియట్గా అయితే మనం మూవ్ అవ్వలేం కదా. సో దానికి కూడా టైమ్స్ చూసుకోవాలి కదా. మీరు నిజంగా ఇంత హీనియస్ అఫెన్స్ ఉంది, ఇది నిజంగా అంత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు పోలీసు వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. ఈ అఫెన్సెస్ ఏంటి, ఎకనామికల్ అఫెన్స్ కాదు, పోనీ హీనియస్ క్రైమ్స్ కాదు. ఇది ఓన్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన పోస్టు, దానికి అంత హడావిడి ఏముంటుంది, అంత ఎమర్జెన్సీ ఏముంటుంది? ఇప్పుడు అది ఎప్పుడో 1 year బ్యాక్ అయినా పెట్టిన పోస్టు, అప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా, ఇప్పుడు దెబ్బతిన్నాయా, ఎప్పుడు చూశారు? దిస్ ఇస్ ఆల్ ఇన్వెస్టిగేషన్ మ్యాటర్. అందరూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అవన్నీ బయటకు రావాలి. ఆల్ ఆఫ్ సడన్గా కేసు వచ్చేసింది, కేసు కట్టేశారు, మీరు వచ్చేసేయండి అంటే ఇండివిజువల్కి ఉన్న ఆర్టికల్ 21 రైట్స్ని కట్టెలు చేయమని కాదు కదా. ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయనప్పుడు అరెస్ట్ చేస్తారు, కానీ కోఆపరేషన్ చేసినప్పుడు అరెస్ట్ ఎవరు చేయరు. సో మేము ఇంత నోటీస్ పంపించిన తర్వాత ఐ డోంట్ థింక్ సో పోలీస్ డూ సచ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అయితే ఆర్జీవీ కోయంబత్తూరులో ఉన్నట్టుగా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఎక్కడ ఉన్నారు, ఏం చెప్పారు? వన్ థింగ్, ఇప్పుడు ఆయన ప్రీ ఆక్యుపై ఉన్న షెడ్యూల్స్లో ఆయన ఎక్కడ ఉంటారు ఏంటనేది నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవన్నీ అడిగేది. నాకు డిజిటల్గా ఆయన మేము కనెక్ట్లో ఉన్నప్పుడు నిన్న నైటే మేము ఆల్రెడీ మేము కంప్లీట్ చేసాం వర్క్ అంతా, ఫోన్ చేసి చెప్పున్నారు ఇది ఉన్నాం, దానికి సంబంధించి మాట్లాడి చేస్తాం. కానీ ఫిజికల్గా కలవాలి చేయాల్సినంత నెసెసిటీ నాకు లేదు, ప్లస్ ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ కూడా లేదు కాబట్టి. యాక్చువల్గా ఈరోజు విచారణకి హాజరవ్వాలని మీకు నిన్నే తెలుసు, నిన్న మాట్లాడాను అంటున్నారు. నిన్న ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు, మీతో ఏం చెప్పాలి, ఎలా ప్రొసీడ్? నోటీస్ వచ్చింది, సో ఆయన నేను ఆక్యుపై అయిపోయినాను, నాకు టైమ్స్ కావాలండి అని చెప్పారు. దానికి సంబంధించి మేము నోటీస్ ప్రిపేర్ చేసి పంపించాం అంతే. సో అంటే విచారణకి ఫిజికల్గా హాజరయ్యే ఛాన్స్ లేదు సార్. ఒకటి నేను అదే చెప్తున్నాను మీకు, ఇవి సోషల్ మీడియాకి సంబంధించింది. ప్రతి మనిషికి వాళ్ళ యొక్క నిత్య జీవిత అవసరాలు చేసుకునే పనులు చాలా ఉంటాయి. ఇలాంటి పోస్టుల గురించి ఒకటే మనము వాళ్ళ పనులన్నీ ఆపేసుకుని టైం మొత్తం వేస్ట్ చేసుకునే దానికంటే పోలీసు వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి కాబట్టి డిజిటల్ పోలీసింగ్ అనే దాన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి మేము కోరున్నాము. వాళ్ళు ఇస్తారా లేదా ఇంకోటి అనేది, ఒకవేళ ఇవ్వరు అని అనుకోండి కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టు ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తుంది. నీడ్ ఏముందని చెప్పాలి కంపల్సరీగా.
ఇప్పుడు వాళ్ళకి ఎంత ప్రొసీజర్ తెలిసి ఉంటుందో డెఫినెట్గా మాకు కూడా అంత ప్రొసీజర్ తెలిసి ఉంటుంది కాబట్టి మేము కూడా నెక్స్ట్ ఏ రిసార్ట్ తీసుకోవాలి, కోర్టుని ఎలా అప్రోచ్ చేయాలి అంటే అది కూడా నెక్స్ట్ కోర్స్లో చూస్తామండి. ఓకే, అంటే ఇలా డిజిటల్గా అయినా కానీ అసలు విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? ఇలానే తప్పించుకు తిరుగుతుంటే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? మీరు ఒకటి గమనించాలి, తప్పించుకొని తిరగడం అనేది ఏమి ఉండదు. నోటీస్లో మేము డిజిటల్ అపీరెన్స్ అంటే ఏంటి, ఫిజికల్గా మీరు ఉన్నారు, ఇప్పుడు ఇదేంటి, దీన్ని ఏమంటారు, ఇట్స్ కాల్డ్ డిజిటల్. మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, అలానే డిజిటల్ అటువైపు ఒక వ్యక్తి ఉంటారు, ఇటువైపు ఒక వ్యక్తి ఉంటారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఆ సంభాషణ రికార్డ్ అవుతుంది. దట్స్ అండ్ ఇక్కడ తెలియని విషయాలని కూడా స్టేట్ ఏదైతే స్టేట్ చెప్పాలి ఇలాంటివి ఉన్నాయని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళది చేయలేదు, మేము చెప్తున్నాం వాళ్ళకి, సార్ డిజిటల్ పోలీసింగ్ అనేది ఒకటి ఉంది, భారతదేశం ఇంట్రడ్యూస్ చేసింది, కొత్త చట్టాలు వచ్చాయి, కొత్త చట్టాలు ఇవన్నీ ఎంకరేజ్ చేయమని ఉన్నారు, వాటిని పాటించని మేము నేర్పిస్తున్నాం, మేము చెప్తున్నాం. అది ఎవరు చదువుకోవాలి, ఎవరు చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. కానీ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం కదా, మేము ఎన్లైట్మెంట్ చేస్తున్నాం కదా, మరి దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారా లేదా అని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే పోలీసులు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు, 2 బృందాలుగా కూడా వెతుకుతున్నారు, అండ్ ఇంకా ట్రేస్ చేసే సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. సో అరెస్ట్ చేసే ఛాన్స్. ఒక క్వశ్చన్ చెప్తాను, ఈ కేసెస్లో అరెస్టులు చేసేంత హీనియస్ క్రైమ్స్ కాదు. ఫస్ట్ ఈ కేసెస్లో అరెస్టులు కానీ చేస్తే డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోమని మేము కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మేము కూడా అప్రోచ్ అవుతాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసినప్పుడు ఐఓ ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ ఉండవు. మీకు సెక్షన్స్లో క్లియర్ కట్గా ఉంది, ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు కోఆపరేషన్ లేనప్పుడు అరెస్ట్లు అనేది జరుగుతాయి. వెన్ లీగల్గా మేము నోటీస్కి రిప్లై ఇచ్చినప్పుడు ఇంకా కోఆపరేషన్ ఎక్కడ లేకుండా పోయింది, మేము ఆన్సర్ చేస్తున్నాం కదా ప్రతిదానికి. దెన్ అంటే మీ దగ్గరకు వచ్చి కూర్చుంటేనే మీరు చెప్పినట్టు వింటేనే కోఆపరేషనా? ఇట్స్ నాట్ దట్. ప్రెరోగేటివ్ పవర్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ప్రెరోగేటివ్ పవర్ని అన్లిమిటెడ్ కాదు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి, అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్న కేసు ఇది, అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్న కేసు కాదు ఇది. ఇది సోషల్ మీడియాకి సంబంధించిన కేసు కాబట్టి అసలు దీంట్లో ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసులు ఇంకా చాలా బయటకు వస్తాయి, మీడియాకు తొందరలో తెలుస్తాయి. ఏ కేసులకైనా బిలో 3 years ఉన్న కేసెస్లో వాటికి కొన్ని రూలింగ్స్ ఉన్నాయి. 6 months, 1 year, 3 years లిమిటేషన్స్ ఉంటాయి, జ్యూరిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్, జ్యూరిస్ట్రిక్షన్స్ అన్నీ మేము చూసుకుంటాం. అంత ఈజీగా మేము కూడా వదిలేం కదా. ఎవరో ఎప్పుడో జరిగిన స్టోరీస్ అన్నింటి ఈరోజు మేము తీసుకొచ్చేసి మనోభావాలు దెబ్బతిన ఆయన కేసులు పెడుతున్నారంటే అసలు లింక్ ఏంటి, వాట్ ఈస్ రిలేషన్స్ బిట్వీన్, ఇవన్నీ చాలా కోర్టులో మాట్లాడే అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మేము ఓన్లీ టైం అడిగాము, ఆ టైంని చూసుకున్న తర్వాత లీగల్గా మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటనేది కూడా నెక్స్ట్ కోర్టులో చూస్తాం. అంటే ప్రస్తుతానికి 2 weeks టైం అడిగారు. ప్రస్తుతం 2 weeks టైం అడిగాము. 2 weeks తర్వాత డెఫినెట్గా విచారణకు హాజరు. నేను ఇప్పుడే చెప్పాను మీకు, 2 weeks తర్వాత విచారణ అనేది డిజిటల్గా మేము అడుగున్నాము. యాక్సెప్ట్ చేస్తే ఎలా చేస్తారు? దట్స్ వీ హ్యావ్ టు సీ. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నప్పుడు మేము ఏం చేయాలని నెక్స్ట్ కోర్టుని ఆశ్రయించాలా, లేకపోతే ఏంటి, అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, రీజన్స్ చెప్పాలి కదా. మేము పలానా రీజన్ వల్ల యాక్సెప్ట్ చేయట్లేదనో లేకపోతే ఇంకోటో, వాళ్ళు కూడా ఆన్సర్ ఇప్పుడు వాళ్ళకు టైం కావాలి కదా. ఇప్పుడు పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మేము డెఫినెట్గా వాళ్ళ హానర్ చేస్తున్నాము, ఎందుకంటే అది వాళ్ళ డ్యూటీ కాబట్టి. వాళ్ళకు కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టే డ్యూటీ వాళ్ళది, కంపల్సరీ ఎఫ్ఐఆర్ కట్టారు, మాకు నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్కి తగ్గట్టుగా మేము కూడా రిప్లై ఇస్తున్నాము. నెక్స్ట్ చూడాలి వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు ఏంటని, దెన్ అప్పుడు తర్వాత మేము డిసిషన్ తీసుకుంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.